వరకు ఏ క్రిస్మస్ చేసినా, ఏ క్యారల్స్కి వెళ్ళినా అక్కడ మనం ఏం చేస్తున్నాం? మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది? సువార్త ప్రకటించాలి. ఎక్కడైతే అన్యులు వస్తున్నారో అక్కడ వెళ్ళి మనము ఇవి చేస్తున్నాం. అంతేగాని తెలిసిన వారికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ అని మనం చెప్పడం లేదు. మనం ఏం చెప్తున్నాం అంటే యేసు ఎందుకు పుట్టినాడు అనేటువంటి విషయాన్ని తెలియపరచడం కొరకే ఈ కార్యక్రమాలు మనము నిర్వహిస్తున్నాం. కాబట్టి దేవుడు చక్కగా నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి మనం గత 2 వారాల నుండి కూడా సువార్తను ఎందుకు ప్రకటించాలి అనేటువంటి విషయాలను మనము నేర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు నేర్చుకునేటువంటి విషయాలు ఏమైనా గుర్తున్నాయా? ఎందుకు ప్రకటించాలి? అది దేవుని యొక్క ఆజ్ఞ కదా, ఆయన యొక్క ఆజ్ఞ. కాబట్టి మనము ఆయన సువార్తను మనము ప్రకటించాలి. ఇంకా సువార్తలో శక్తి ఉంది కదా, మనిషిని మార్చే శక్తి సువార్తకు ఉంది. కాబట్టి మనం సువార్తను ప్రకటించాలి. ఇంకా నరకం అనేది ఉంది. హెల్ ఈజ్ రియల్ కదా. ఆ నరకంలో మన వాళ్ళు పడిపోవద్దు, ఆ నరకం నుండి తప్పించబడాలి అని అంటే మనము సువార్తను ప్రకటించాలి. ఇంకా నిరీక్షణ లేదు లోకానికి కదా, నిరీక్షణ కావాలి. నిరీక్షణ అందజేయడానికి మన సువార్త ద్వారా వారికి నిరీక్షణ అందజేస్తున్నాం. ఇంకా ఏమన్నారు? సమాధానం లేదు, పీస్ లేదు కదా, ఇంకా పర్పస్ లేదు, ఇవన్నీ కూడా లేవు. ఈ రోజుతోని ఈ యొక్క అంశాన్ని నేను ముగించాలనుకుంటున్నా. ఎందుకు సువార్త ప్రకటించాలంటే ఒక వ్యక్తి ఏమంటే ఇట్స్ ఏ గాడ్స్ హార్ట్ బీట్ అంటాడు అనమాట. దేవుని యొక్క హృదయ స్పందన ఏంటిది? సువార్త ప్రకటించబడాలి, అందరూ రక్షణ పొందాలి. అర్థమవుతుందా? పరలోకంలో సంతోషం ఎప్పుడైతే మనం సువార్త ప్రకటిస్తామో మనం ఎవరిని ఆనందింపజేస్తామో తెలుసా? దేవుని దూతల్ని మొత్తానికి పరలోకమే ఆనందిస్తుందట. లూకాసు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 15th chapter 7th verse. పరలోకం ఆనందించాలి కదా. ఎవరు ఆనందించాలి? పరలోకం ఆనందించాలి. పరలోకంలో దేవుడు ఉన్నాడు, దేవుని దూతలు ఉన్నాయి కదా. వీళ్ళందరూ ఆనందించాలంటే మనం ఏం చేయాలి? సువార్తను మనము ప్రకటించాలి. ఏం చేయాలి? సువార్తను మనము ప్రకటించాలి. నిజంగా ఇక్కడ చక్కటి మాట దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం కదా. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే. వారు నీతిమంతులే కానీ వారికి ఏం అవసరం లేదట? మారు మనసు అవసరం లేదు. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. అంటే ఒక్క పాపి విషయంలో పరలోకంలో చాలా సంతోషం. ఎప్పుడు? మారు మనసు పొందితే. మారు మనసు ఎప్పుడు పొందుతాడు? సువార్తను ప్రకటించినప్పుడు కదా. కాబట్టి పరలోకాన్ని మనం ఆనందింప చేయాలి, దేవుణ్ణి మనం ఆనందింప చేయాలంటే మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అందుకని దేవుడు ఒక స్కాలర్ ఏమంటాడంటే, ఒకవేళ భూమి మీద ఒకే వ్యక్తి ఉంటే కూడా ఆ ఒక్క వ్యక్తి కొరకు కూడా యేసుప్రభు పరలోకం నుండి భూమి మీదకి వచ్చేవాడట. అర్థమవుతుందా? అంటే ఒక్క ఆత్మ కూడా అంత విలువైన, అంత ప్రశస్తమైంది. మనం చాలాసార్లు జనాలను చూస్తున్నప్పుడు కొందరిని చాలా లైట్ తీసుకుంటాం కదా. వాళ్ళకెందుకు సువార్త అనుకుంటా, అవునా? వాళ్ళకెందుకు సువార్త, వాళ్ళకు కూడా చెప్పాలా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ప్రతి ఒక్క ఆత్మ చాలా విలువైనటువంటిది. మనం ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో, ఎప్పుడైతే దేవుని గురించినటువంటి విషయాలు మనం తెలియజేస్తామో అది పరలోకంలో ఆనందాన్ని కలగజేస్తుంది. ఎప్పుడు? వారు మారు మనసు పొందాలంటే మనం సువార్తను ప్రకటించాలి. కాబట్టి మీరు ఎన్నో పనులు చేస్తుండొచ్చు దేవుని ఆనందింప చేయడానికి. ఈ పని చేసినప్పుడు దేవునికి ఇంకెక్కువ సంతోషం అన్నమాట. అర్థమవుతుంది? కాబట్టి ఇప్పుడు ఆలోచన చేయండి, మీ ద్వారా పరలోకంలో ఆనందం కలగాలా వద్దా? కలగాలంటే మీరు ఏం చేయాలి? సువార్తను మీరు ప్రకటించాలి. అర్థమవుతుంది? మనం నిజంగా చాలా పోరాడుతూ ఉంటాం దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి, దేవుడు మనల్ని బట్టి ఆనందించాలని చెప్పేసి. మన జీవిత విధానం ద్వారా కూడా దేవునికి సంతోషం కలుగుతుంది, కాదని కాదు.
కానీ ఎప్పుడైతే ఒక ఆత్మను మనము నశించిపోయేటువంటి ఆత్మను నిత్య నాశనంలో నుండి నిత్య జీవంలోకి తీసుకొస్తున్నప్పుడు పరలోకంలో ఇంకెక్కువ ఆనందం అన్నమాట. అందుకని యేసు ప్రభు గురించి ఏం రాయబడ్డదంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినా నశించిన దాన్ని వెదకి రక్షించుటకు కదా, నశించిపోయినటువంటి వారిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది. మనము యేసుక్రీస్తు బిడలముగా ఆయనను అనుసరించే వారముగా మన బాధ్యత, మన పని ఏంటంటే నశించిన దాన్ని మనం వెదకి రక్షించాలి. మనం వెళ్ళి వారికి సువార్తను ప్రకటించాలి. కాబట్టి మీరు చాలా మందికి చెప్పాలని కాదు, ఒక్క వ్యక్తి దొరికినా చాలు. అర్థమైతే ఒక్క వ్యక్తికి మనం సువార్త చెప్పినా చాలా, ఆ వ్యక్తి దేవుని రాజ్యంలోకి వస్తే చాలా సంతోషం. కాబట్టి పరలోకంలో సంతోషం ఎప్పుడు మనం సువార్తను ప్రకటించినాం. రెండోది, కోత ఎంతో విస్తారంగా ఉంది. కోత ఎట్లుంది? మనం అనుకుంటాం కదా అసలు ఎవరు మారుతారు, ఎవరు నమ్ముతారని. కానీ బైబిల్ ఏం చెప్తుంది చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 2వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 2వ వచనం. చూడండి, దేవుడు ఏమన్నాడు? కోత విస్తారంగా ఉంది. మనం ఎక్కడ చెప్పాలి సువార్త అంటే ఎక్కడైనా చెప్పొచ్చు. మన భారతదేశం ఏ స్థానంలో ఉందని చెప్పినా కదా మొన్న ప్రే చేస్తున్నప్పుడు. అవునా? అన్రీచ్డ్ కంట్రీ, మన ఇండియా అన్రీచ్డ్ కంట్రీ కింద కౌంట్ చేస్తారు. మన దేశానికి ఇంకా సువార్త అందలేదు. మనం హైదరాబాద్లోనో లేకపోతే సిటీస్లోనో కొంతమందిని క్రైస్తవులను చూసేసేసి మస్తు ఉంది అనుకుంటున్నాం. లేదు లేదు లేదు, మన భారతదేశము అన్రీచ్డ్ కంట్రీ. కోత విస్తారంగా ఉంది అని అంటే మనం సువార్త చెప్పడానికి వినేటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ కోతను మనము చూస్తలేం. వాళ్ళు నమ్ముకుంటారా, వీళ్ళు నమ్ముకుంటారా, వారు తెలుసుకుంటారా, ఇది ఈ ఆలోచనలతోనే మనం ఏమైపోతున్నాం? ఎవరికి కూడా సువార్త ప్రకటిస్తున్నాం. యేసుప్రభు అంటున్నాడు, కోత విస్తారంగా ఉంది, ఏందట? పనివారు కొద్దిమంది ఉన్నారు, చెప్పేవారు కొద్దిమంది ఉన్నారు. అంటే మీరు చెప్పుకుంటూ వెళ్తే మీకు టైం సరిపోదు. నిజంగా చెప్పాలంటే సువార్త చెప్పుకుంటూ పోతే అసలు అలాగ వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఆత్మలు ఇంకా మనకి కనిపిస్తున్నట్టు, ఇక్కడ అందలేదు సువార్త. ఇంకొక మాట, మనం ఏమనుకుంటామనంటే ఇంకా టైం పడుతుంది అనుకుంటాం కదా. కొందరి విషయంలో మనం ఏమనుకుంటాం, మనం ఏదో చెప్పినాం కానీ ఇంకా టైం పడుతుంది. కానీ యోహాను సువార్తలో యేసుప్రభు ఒక మంచి మాట చెప్తాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. 4వ అధ్యాయం 35వ వచనం. చూడండి ఏమంటున్నాడు? ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వచ్చిందని మీరు చెప్పుతారు కదా, ఇంకా టైం ఉందని మీరు అంటున్నారు కదా. కానీ వాస్తవం ఏంటి తెలుసా? వాస్తవం ఏంటిది? ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చింది. మనం కనులెత్తము, మనం చూడము. అవునా? మనం కనులెత్తి చూస్తే మనకు తెలుస్తుంది. రెడీగా ఉన్నారు. మనం చెప్తే వినడానికి, నమ్మడానికి రెడీగా ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు. మనం ఒకటే ప్రార్థన చేయాలి. మనం చాలాసార్లు ఎక్కడైతే కోత ఉందో అక్కడ వెళ్ళి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. బీడు భూములలో అంటే ఎక్కడ పంట వస్తుందో తెలిసి మనం ఏం చేస్తాం? అక్కడ విత్తనము విత్తుతాం. పంట రాని చోట మనం విత్తనము విత్తకూడదు. అవునా? మనకు బైబిల్లో మంచి మాట, పందుల ముందు ముత్యాలు వేయకూడదు. ఏవి పందులో మీరు గ్రహించాలి, గమనించాలి. కొంతమంది రెడీగా ఉంటారనమాట. మీరు కూడా గమనించి ఉంటారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉంటే అందులో కొంతమంది పంది సుగుణములు కలిగిన వారు ఉంటారు, కొంతమంది కోతకు సిద్ధంగా ఉంటారు అనమాట. వారు చెప్తే వినడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మనం ఎక్కడ కోత ఉంది అనేది మనం గమనించాలి, మనం గ్రహించాలి, మనం ప్రార్థించాలి. ఈయన చెప్తే ప్రభులోనికి వచ్చేటట్టు ఉన్నాడు మనం చెప్పి వారి కొరకు మన సమయాన్ని ఏం చేయాలి? కేటాయించాలి. కొన్నిసార్లు
అక్కడ పంట రాదని తెలిసి మనం చాలా ప్రయాసపడుతూ ఉంటాం. మన టైం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్. అవునా? అంజూరపు చెట్టు విషయంలో యజమాని అదే అంటాడు కదా, 3 సంవత్సరాల నుండి నేను చూస్తున్నా, ఇది ఏమీ తీసేసేయండి. అవునా కదా? కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఎక్కడ కోత ఉంది. మీ చుట్టూ జనాలను చూడండి, మీరు గమనించండి, మీకు అర్థమైపోతుంది వీళ్ళు రెడీగా ఉన్నారు యాక్సెప్ట్ చేయడానికి. కాబట్టి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నము చేయండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, కోత విస్తారంగా ఉందని చెప్తుంది, కోతకు సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. కాబట్టి మనం సువార్తను ప్రకటించాలి. కోత విస్తారంగా ఉంది, కోతకు సిద్ధపడి ఉన్నారు. చెప్పడమే ఆలస్యం, ప్రభువుని అంగీకరించేటువంటి వారు ఉన్నారు. కాబట్టి మనం సువార్తను ప్రకటించాలి. తర్వాత మూడోది, ఈ సువార్తను ఎందుకు ప్రకటించాలనంటే ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ లవ్ అంటారు అనమాట, లేదా లవ్ ఇన్ యాక్షన్ అనమాట. మనం మన యొక్క ప్రేమను క్రియలలో చూపించడానికి సువార్త చెప్పడం ద్వారా మనం ఏం చేస్తున్నాము? ప్రేమని మనము క్రియలలో చూపిస్తున్నాం. ఎలా? మీరు నిజంగా వ్యక్తిని ప్రేమిస్తే మీరు ఏం చేస్తారు? మీకు ప్రియమైన వారు ఉన్నారనుకోండి, వారికి మీరు ఏమి ఇవ్వాలనుకుంటారు? ఏవైనా మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటారు కదా. మీ ప్రేమను మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఏదో ఒకటి కదా, ఏదో ఒక క్రియ ద్వారా మీరు మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తారు. నేను చాలా ప్రేమిస్తున్నాను, ₹1 కూడా ఇవ్వలేదనుకో, ప్రేమిస్తున్నట్ట? ప్రేమిస్తే ఏం చేయాలి? ఏదో ఒకటి. అవును, వాస్తవం అది. ప్రేమిస్తున్నామని చెప్తున్నారు కానీ ఏమీ ఇవ్వడం లేదు. ఏమని ఇస్తుందా? ఏమి ఇవ్వరు. మాటలు మాత్రం మస్తు చెప్తారు. ఎప్పుడు నా హృదయంలోనే ఉంటావు, నా మనసులోనే ఉంటావు, నిన్నే తలస్తున్నా, నేను మర్చిపోని అసలు లేనే లేదా అని చెప్తా ఉంటావు. ఏమని ఇచ్చినావా ఎన్నడైనా? ఏం లేదు. అవునా? నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమను ఏం చేస్తావు? క్రియలలో చూపిస్తావు. ఈ సువార్త చెప్పడం కూడా ఏంటిది? ఈ సువార్త చెప్పడం, నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నేనేం చేస్తున్నా? నీకు సువార్తను ప్రకటిస్తున్నా. నువ్వు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. మీరు ప్రేమిస్తున్నారని ఎలా తెలుస్తుంది? దేవుని ఆజ్ఞకు విధేయత చూపిస్తున్నారు. దేవుని ఆజ్ఞ ఏంటిది? సువార్తను ప్రకటించే. మీ ప్రియమైనటువంటి స్నేహితులు, మీతోనే ఉండి మీతో సహవాసం చేసేటువంటి వారు, ఒకే కంచంలో తినేటువంటి వారు, ఒకే మంచంలో కలిసి పడుకున్నటువంటి స్నేహితులు, ఆ వ్యక్తి నరకంలో ఉన్నాడు అనుకోండి. ఆ నరకం నుండి వాడు ఏమంటాడు తెలుసా? ఓరి దరిద్రుడా, నాతో ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నావు, ఎన్నడూ కూడా నాకు క్రీస్తు ప్రేమ గురించి చెప్పలేదు. తిడతాడు తెలుసా? ఎందుకు? నువ్వు నా ఫ్రెండ్ అంటున్నావు, ఆయనతోనే ఉంటున్నావు, ఆయనతోనే సమయం గడుపుతున్నావు, కానీ ఎన్నడూ కూడా యేసుక్రీస్తు గురించినటువంటి విషయం నువ్వు వారికి చెప్పలేదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటే చెప్తే ఫ్రెండ్షిప్ పాడవుతుంది ఏమో అనుకుంటాం. ఏం పాడవదు. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తి నరకానికి వెళ్ళొద్దు అని చెప్పి నువ్వేం చేస్తావు? ఆ వ్యక్తిని దేవుని సన్నిధికి తీసుకొని వస్తావు. నీ చుట్టూ ఉండేటువంటి వారిని మీరు నిజంగా ప్రేమిస్తున్నారా? మీరు ఆలోచన చేయండి. గట్టిగానే ప్రేమిస్తాను అనకండి. ప్రేమిస్తే మీరు ఏం చేస్తారు? సువార్తని ప్రకటిస్తారు. అయ్యో, నేను ఇప్పుడు సువార్త ప్రకటించకపోతే, యేసుక్రీస్తు గురించి చెప్పకపోతే వారు ఏమైపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి నేనేం చేయాలి? సువార్తను ప్రకటించాలి. మళ్ళీ చెప్తున్నా, వారు వినడా అనేది నీ పని కాదు, చెప్పడమే నీ పని. నరకంలో పోయినాక ఆయన అట్ట గట్టిగా అరుస్తున్నా, అప్పుడు నువ్వు అనొచ్చు, ఓరి దరిద్రుడా, నీకు ఎన్నిసార్లు చెప్పినాగా నువ్వు వినకపోతే ఇక నేనేం చేయాలి? అవునా? ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉండేటువంటి వారి యొక్క బాధ్యతను మనము తీసుకోవాలి. మన చుట్టూ ఉండేటువంటి వారి బాధ్యతను మనం తీసుకోవాలి.
మన కుటుంబ బాధ్యతను కూడా మనము తీసుకోవాలి. మీరు చెప్పండి, పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడో ఒకసారి కార్యము చేస్తాడు. ఎప్పుడో విత్తినటువంటి విత్తనం అది ఫలిస్తుంది. అర్థమవుతుందా? ఆకాశం నుండి మంచు పడింది, అది ఎట్లయితే మామూలుగా అది ఏమవుతుంది, ఏదో ఒకటి భూమి మీద పడిన తర్వాత ఏదో ఒకటి చేస్తాట. అర్థమవుతుందా? మంచు కానీ వర్షం కానీ భూమి మీద పడ్డ తర్వాత అది ఏం చేస్తే ఏదో ఒకటి లోపల భూమి లోపల చేసే తీరుతుంది. కాబట్టి దేవుని వాక్యం కూడా మనం విత్తినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు అది ఎప్పుడో ఒకసారి కార్యము చేస్తుంది. మీకు తెలుసా, కొన్నిసార్లు వాక్యాలు చెప్తున్నప్పుడు నేనేమో అన్నీ రాసుకొని రాను. ఎప్పుడో చదివింది, ఎప్పుడో దేవుడు గుర్తు చేసింది, ఆ సమయానికి ఏం చేస్తాడు, మనసులోనికి తీసుకొని వస్తాడు. అలాగే మీరు విత్తేటువంటి విత్తనం, సువార్త అనేటువంటి విత్తనము ఎప్పటికైనా కార్యము జరిగిస్తుంది. కాబట్టి నిజంగా నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమను ఏం చేయాలి, క్రియలలో చూపించాలి. ఆ క్రియ ఏంటిది? సువార్త చెప్పడం అనేటువంటి క్రియ. ఎప్పుడైతే ఆ సువార్త చెప్పడం అనేటువంటి క్రియను మీరు చేస్తున్నారో మీరు ఏం చేస్తున్నట్టు, మీరు వారిని ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నట్టు. అంతే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా కాబట్టి మీరు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేనేం చెప్తున్నా, మీరు యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభు ద్వారానే మీకు పరలోక రాజ్యం అని మనము స్పష్టంగా వారికి తెలియచేయాలి. మీరు ఆలోచన చేయండి, నిజంగా మీ చుట్టూ ఉన్న వారిని మీరు ప్రేమిస్తున్నారా లేదా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. చూడండి, పౌలు ఏమంటున్నాడు, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలనని నా హృదయాభిలాష. పౌలు ఎవరు? ఇశ్రాయేలీయుడు కదా, ఆయన బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. నా వారు రక్షణ పొందాలని నా హృదయాభిలాష అయింది, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన. అంటే ఇశ్రాయేలు పట్ల ఆయనకు ఉండేటువంటి ఒక ప్రేమను ఆయన ఏం చేస్తున్నాడు, జ్ఞాపకము చేస్తాము. నిజంగా మీ వాళ్ళంటే మీకు ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే మీరు ఏం చేస్తారు, సువార్తని ప్రకటిస్తారు. తర్వాత సువార్త చెప్పడం అనేటువంటిది ఒక భారం, ఒక బాధ్యత, అది మనకి అప్పగించబడ్డది. ఒక భారము, ఒక బాధ్యత, మనకు అప్పగించబడినటువంటి భారం, బాధ్యత ఏంటిది? సువార్త ప్రకటించడం. మీరేమైనా భారాలు మోస్తుండ్రా? భారం ఉందా అసలు దేని గురించి అయినా? ఉందా లేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. చూడండి ఏమంటున్నాడు పౌలు. అందరు తీసిండ్రా? చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చదవండి. చూడండి, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడింది. ఏంటిదట? సువార్త ప్రకటించాలనేటువంటి భారం, ఆ బరువు ఎవరి మీద మోపబడింది? మన మీద మోపబడింది, మనందరి మీద మోపబడింది. ఈరోజు సువార్త ఎందుకు ప్రకటిస్తలేరు తెలుసా? ఆ భారం లేదు. సువార్త ప్రకటించాలనేటువంటి భారం లేదు. అది బరువు ఫీల్ అవుతలేరు ఎవరు, అది బాధ్యతగా ఎవరు కూడా ఫీల్ అవుతలేరు. పౌలు అంటున్నాడు, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయినాడలా నాకు శ్రమ. అసలు ఎందుకు నా బ్రతుకు అంటు? సువార్త ప్రకటించబట్టి ఎందుకు నా బ్రతుకు? ఇంకా నేను బ్రతికేం లాభం? ఆదిమ సంఘ కాలంలో, ఆ తర్వాత తరంలో కూడా సువార్త ప్రకటించకపోతే తినకపోయేవారుగా, భోజనం చేసేవారు కాదట.
ఈరోజు ఒక్కరికి కూడా సువార్త చెప్పలేదు అనుకోండి, కొంతమంది సేవకులు అన్నం తినేవాళ్ళు కాదు. ఈరోజు నేను సువార్త ప్రకటించలేదు ఒక్కరికి కూడా, నేను ఎట్లా భోజనము చేయాలి? మనమైతే బిర్యానీలు వేసేస్తున్నాం, అవునా? ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నాం? అర్థమవుతుందా? సువార్తను ప్రకటించవలసిన భారము మన మీద సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఆ భారాన్ని మనం అందరం కూడా అనుభవించాలి. దేవుడు నీకు తెలియజేసినటువంటి వార్త నీకు ఎందుకు తెలియజేసిందంటే, నువ్వు ఇతరులకి తెలియజేస్తావు అనేటువంటి ఆలోచనతో దేవుడు నీకు తెలియజేసి. గొల్లలకే దేవుడు ఎందుకు చెప్పిందంటే, గొల్లలు వేరే వాళ్ళకి తెలియజేస్తారండి. అవునా? వారు సమాజంలో, లోకంలో వెలివేయబడిన వారే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో వారు చాలా విలువైనటువంటి వారు. అందుకని సువార్త వారి దగ్గరికి మొట్టమొదటగా వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది తెలుసా? ఏ రోజు యేసుప్రభు పుట్టినాడో అదే రోజు కదా. దేవదూత ఏమంటే, నేడు రక్షకుడు ఈరోజే. అంటే మొట్టమొదట సువార్త ప్రకటించబడ్డది, లేకపోతే ఈ వార్త రక్షకుడు పుట్టిననే వార్త వారికే ఎందుకు తెలియజేస్తుంటే, వారిలో ఒక జీలు ఉంది. ఏంటిది? వారు కన్న వాటిని, విన్న వాటిని వారు ఏం చేసినట్ట ఇతరులకి వారు ప్రచురము చేసి. బహుశా వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్పకపోతుండే కావచ్చు. అది దేవునికి తెలుసు, వీళ్ళు కరెక్ట్ పర్సన్స్. అవునా? పునరుత్థానుడైన తర్వాత కూడా ఫస్ట్ ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసింది? స్త్రీలకు తెలిసింది. దేవునికి తెలుసు వీరైతేనే తొందరగా. ఈరోజు దేవుడు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నువ్వైతేనే చెప్తావని. అర్థమవుతుందా? నువ్వైతేనే చెప్తావు. మీ తమ్ముడు అయితే చెప్పడు, మీ అక్క అయితే చెప్పరు, నువ్వైతేనే చెప్తావు. అందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ భారము మన మీద మోపబడి, సువార్తను ప్రకటించకపోతే ఇంక నా బ్రతుకు ఎందుకు అంటున్నాడు. రండి, అలాగే రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. చదువు. చూడండి, పౌలుకి ఎంత భారం ఉంది. అర్థమవుతుందా? తన ప్రజల పట్ల పౌలుకి ఎంత భారం ఉంది. చూడండి ఏమన్నాడు? నాకు బహు దుఃఖమును, నా హృదయంలో మానని వేదన. ఈ వేదన మాంతలేదట. ఎందుకు? నా ప్రజలు క్రీస్తుని తెలుసుకుంటారు. వారిలోనే పుట్టినాడు యేసుక్రీస్తు, ఇశ్రాయేలీయుడే, వాళ్ళకి చెందిన వ్యక్తే. కానీ రక్షకుడు పుట్టినటువంటి విషయము వారికే తెలియదు. అందుకని పౌలు అంటున్నా, నా హృదయంలో దుఃఖం ఉంది, బాధ ఉంది. మనం అనుకుంటున్నాం చాలాసార్లు, క్రైస్తవ కుటుంబంలో పుట్టినాం, రోజు వాక్యం చదువుతున్నారు మన వాళ్ళు, రక్షణ ఉందో లేదో తెలియదు. పౌలు అంటున్నాడు, నాకు చాలా బాధ ఉంది. దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదు. ఒకవేళ నా సహోదరులు రక్షణ పొందుతారు అని అంటే, నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడని అవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎంత భారం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నిజంగా మన తోటి వారి రక్షణ కొరకు మనకు అలాంటి భారం ఉందా? ఆలోచన చేయండి. మన కుటుంబీకుల రక్షణ కొరకు, మన స్నేహితుల రక్షణ కొరకు, మన చుట్టూ ఉండేటువంటి వారి రక్షణ కొరకు మనకు అలాంటి భారం ఉందా? ఒకవేళ వారు రక్షణ పొందుతారు, నేను శాపగ్రస్తునైతే వారు రక్షణ పొందుతారంటే నేను దానికి కూడా సిద్ధమే. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనలో ఆ భారము పూర్తిగా లోపించి, అర్థమవుతుంది, సువార్త చెప్పాలి
ఆత్మల్ని రక్షణలోనికి తీసుకొని రావాలి, దేవుని ఆనందింపచేయాలనేటువంటి భారము మన జీవితాల్లో లేదు. ఏమైనా ఆశీర్వాదాలు, దీవెనలు ఇవే. నీ పక్కన ఉండేటువంటి వాడు నరకానికి వెళ్ళిపోతున్నాడు, నువ్వు చూస్తుండగానే ఆ వ్యక్తి కాలిపోతున్నాడు, నువ్వేం చేస్తలేవు. ఎంత వేదన. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సీజన్లో దయచేసి ఇంకా మహా అంటే 3-4 రోజులు ఉన్నాయి, మీరు ప్రార్థన చేయండి. క్రిస్మస్ సీజన్ అయిపోయింది కాబట్టి సువార్త చెప్పేది లేదని కాదు, మన జీవితకాలం అంతా మనం సువార్తను ప్రకటించాలి. అర్థమవుతుందా? మనం బ్రతికున్నంత కాలం, మన శ్వాస తీసుకుంటున్నంత కాలము సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు శిలువలో మరణిస్తూ కూడా ఏం చేసినాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో వెళ్తూ వెళ్తూ ఒక ఆత్మని పరలోకానికి తీసుకొని పోయాడు. నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. పరలోకంలో మనం నిలబడప్పుడు మన వెనకాల ఎంతమంది ఉంటారు? మనమందరం దేవుని రాజ్యానికి వెళ్తాం, సంతోషం.